ఆదివాసీ లంబాడీల అభివృద్ధికి అండగా ఉంటానని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఆదివాసీ లంబాడీలు జిల్లా ఎస్టీసెల్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిని నేడు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారి యొక్క సాంప్రదాయ వస్త్రధారణను శిల్పారామంలో స్టాల్స్ ఏర్పాటు కోసం మరియు కాస్ట్యూమ్స్ డిజైన్ యూనిట్ తయారు చేయుటకు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అందచేయాలని వారు ఎమ్మెల్యేని కోరడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారి కోరికకు సానుకూలంగా స్పందించి యూనిట్ కి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఇవ్వాలని, అలాగే టూరిజం స్పాట్స్ ను తాండా ప్రాంతాలలో ఏర్పాటు చేయడానికి గిరిజన నాయకులను సూచించారు. అదేవిధంగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆదివాసీ లంబాడీలు ఆర్థికంగా ఎదగడానికి వారి కాళ్ళపై వారే నిలబడేలా తగు సలహాలు సూచనలు వారికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్టీసెల్ చైర్మన్ లింగం నాయక్, మండల చైర్మన్ తులసిరామ్ నాయక్, పట్టణ చైర్మన్ రవి నాయక్, గిరిజన పెద్దలు ఆర్ శేఖర్ నాయక్, ఛత్రపతి నాయక్, గోవర్ధన్ నాయక్, రామచందర్ నాయక్, మోహన్ లాల్ నాయక్, రుక్మిణిబాయి తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా సంవత్సరం నుంచి 2 సంవత్సరాల మధ్యలో వీళ్ళు ఓన్లీ హ్యాండ్ వర్కింగ్ చేస్తారు, హ్యాండ్లూమ్ వర్క్. కాబట్టి ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. ప్రతి ఒక్క వస్తువు కూడా చాలా విలువైనది, చాలా కాస్ట్లీ. మెటల్ తోటి, సిల్వర్ తోటి, అదే మేము ఇంత కష్టపడి మేము హ్యాండ్లూమ్ మేము చేయకపోతే ఇంత కష్టపడి ఇది చేస్తున్నా కూడా మా ఒక డ్రెస్ చూస్తే 10 మందిలో మేము ముందర పక్క చేయడం నిలబడోళ్ళు. ఆ వాల్యూ మాకు లేదన్నా. ఈ గవర్నమెంట్ నుంచి మాకు ఇందిరాగాంధీ కూడా మేము ఈ డ్రెస్ మాకు గౌరవం కావాలన్నా. 10 మందిలో మా డ్రెస్ కి మేము ఎంత కష్టం ఉంది. ఇప్పుడు మనం ఇది చాలా కష్టపడి తయారు చేస్తాం కదా, దీన్ని మన లంబడాక చెల్లెలు వాడతాం, పండుగలప్పుడు అది వాడతాం. బయట వాళ్ళు కూడా దీని మీద ఇంట్రెస్ట్ చూపించేసుకుంటున్నారు అనేది ఒకటి మనకు. సో ఒకవేళ బయట వాళ్ళు కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంది అంటే దీన్ని మనం శిల్పారామంలో అక్కడిక్కడ స్టాల్స్ పెట్టి మనం పెడితే వాళ్ళు లేదు. ఇంకొకటి కూడా మనం చేసాం, ఎందుకంటే టూరిజం మినిస్టర్ మంచి మన జిల్లాలో కేవలం బంజారా ప్రోడక్ట్స్ తోటి ఒక ఎగ్జిబిషన్ పెట్టాం. దానికంత మెటీరియల్ మీ దగ్గర ఉంది, తయారు చేసుకుంటామంటే శిల్పారామంలోనా లేకుంటే హైటెక్స్నా లేకుంటే పీపుల్స్ ప్లాజా కల్చర్ మినిస్ట్రీ ఫండ్స్ తోటి ఒక టైం తీసుకొని ఒక 3-4 ఏళ్ళ టైంలో ఒక ఎగ్జిబిషన్. ఎందుకంటే పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తేనే మనం మార్కెట్ డిమాండ్. పబ్లిక్ అవేర్నెస్ లేకుండా మనం ఎంత కష్టపడ్డా బయట వాళ్ళు కొనుక్కోవాలంటే అవేర్నెస్ ఎవరు కొనుక్కుంటారు? మా పూజలు ఓకే, మా పూజ వాళ్ళే వచ్చి తీసుకోవడం, మా వాళ్ళే వచ్చి తీసుకోవడం. స్టాల్ వర్క్ చేస్తారు. మా తాండల్లో కూడా వర్క్ చేసి వాళ్ళు ఆడనే అమ్ముతుంటారు. ఆడనే అమ్మితే ఏమవుతుందంటే తక్కువ ధర. అదే మేము స్టాల్లో పెడితే ఏమవుతుంది, పలానా శిల్పారాం ఒక స్టాల్ ఉంది, ఆడ పోయి తీసుకుంటే ఏమవుతుందంటే మీకు అన్ని రకాల వస్తువులు అన్ని రకాల వస్తువులు ప్రచారం అవుతుంది. సో శిల్పారామంలో మీకు స్టాల్ కావాలి, డన్, రైట్, మాట్లాడదాం. వాళ్ళు కొంచెం ఫ్యాన్సీ చేస్తారు, రైకార్ నుంచి ఇస్తారా? ఇప్పుడు మహిళా గ్రూపులలో మనకు వస్తాయి కదా, దాంట్లోకి వెళ్ళి ఎవరు తయారు చేసుకుంటారు తీసుకొని? పరిస్థితి లేక చాలా మంది ఇంటి లోపలనే ఉండిపోతున్నారు. బయట వాళ్ళ కరెక్టే. నేను ఒక్కటి అడుగుతా మిమ్మల్ని, ఎంత కాస్ట్లీ ఉన్నా పర్వాలేదు, మార్కెట్ ఉంటే కొనేస్తా. మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి. ప్రొడక్షన్ కి ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఎంత కావాలి? 10 lakhs యూనిట్ కావాలి. 1 lakh ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఒక యూనిట్ ఇస్తే? మొత్తం తయారు చేసి దీనికి ఇంత కాస్ట్ అవుతుంది అని తయారు చేస్తే ఇంత పడుతుంది అనేది మేము తయారు చేసి ఇస్తాం. దాన్ని బట్టి మీరు కన్సల్ట్ మినిస్టర్ తోటి, ట్రైబల్ మినిస్టర్ మీరు కూడా కొద్దిగా గ్రౌండ్ వర్క్ చేసి ఎవరెవరి దగ్గర పోవాలి. నేను ఆ రోజు పూజ వచ్చినప్పుడు నాకు
విషయం చెప్పి డిస్కషన్ అయింది. దీనికి ఒక ఈయన గ్రౌండ్ చేయడం శేఖర్ చేద్దాం 100% చేద్దాం. షరతు దగ్గర పెట్టిద్దాం మనం సెక్రటరీ కాబట్టి షరతు ట్రైబల్ సెక్రటరీ కాబట్టి గ్రౌండ్ పట్టేసి సాఫ్ట్వేర్ తీసుకుపోయి యూనిట్ క్లాస్ ఇప్పుడు మీరు ఒక రిపోర్ట్ తయారు చేసి మనం ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ అఫైర్స్ టూరిజం దగ్గరికి పోదాం, కల్చర్ ఏంటి పోదాం, ఎక్కడ ఫండ్స్ ఉంటాయి, ఎక్కడ గ్రౌండ్ ఉంటుంది ఇక్కడ చేద్దాం. శిల్పారామం అయితే నేను మాట్లాడాను. అది ఒక స్టాల్ అయితే ఓకే సార్. యూనిట్ పరంగా మాకు కొద్దిగా ట్రైబల్ మహిళలు మెయిన్ మహిళలు యూనిట్ కాస్ట్ మాకు వీళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ వస్తే మాత్రం మిగతా అంతా మార్కెట్ చాలా బాగా 100% చేద్దాం. తర్వాత ఇంకొకటి చాలా గొప్పది. వేరే దగ్గర ఏం చేస్తారంటే మేఘాలయ వెళ్ళిన ఇక్కడ విలేజ్లో టూరిజం ఉంది. అక్కడ మన తాండాలు అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ చూసి వచ్చినాం. సీనిక్ బ్యూటీ మధ్యలో లేకు మొత్తం తాండాలు ఉంది. ఎవరన్నా మన వాళ్ళు ముందుకు వచ్చి బయట టూరిస్ట్ని హోస్ట్ చేస్తున్నారు పెద్ద బిజినెస్ అవుతుంది. టూరిజం అంటే ఆ ఇంట్లో ఉంటారు 2-3 రోజులు. మీకు కేరళలో పోతే హోటల్స్లో ఉంటారు చాలామంది. విలేజ్లలో పోయి వాళ్ళ ఇళ్ళల్లో ఉంటారు, వాళ్ళ ఫుడ్ తింటారు, వాళ్ళ కల్చర్తో ఉంటారు. దానికి ఇంత పర్ డే ఇంత రూమ్ అనేది అఫీషియల్గా వాళ్ళు పేమెంట్ చేస్తారు. అట్లా ఏమన్నా మన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారు అంటే దానికి ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళు అది గౌరవంగా చూసుకోవాలి. వాళ్ళు మనల్ని అట్లే గౌరవంగా చూసుకుంటారు, మనం వాళ్ళని అట్లే ఎంతమంది ఉంటారు సార్? కొంచెం ప్రమోట్ చేసుకోవాలి మెల్లమెల్లగా. ఏం చేస్తారంటే మంచి చుట్టుముట్టు కొండలు ఉండి మధ్య మంచి ఉన్న తాండం సెలెక్ట్ చేసుకొని అక్కడ ట్రైనింగ్ ఇచ్చుకొని ఒక 10 మంది ముందుకు రావాలి. మా ఇంట్లో హోస్ట్ చేస్తాం, వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇచ్చుకోవాలి హోస్ట్. దీన్ని మనం ప్రచారం చేయాలి. ఒకసారి క్లిక్ అయింది అనుకోండి రెగ్యులర్గా వస్తుంటారు టూరిస్ట్. అంటే ఒకటి మన కాన్సెన్స్ ఏమైనా పెట్టడానికి ఆలోచన మీరు రెడీ ఉన్నారంటే ప్రయత్నం చేస్తాను. నేను ఆర్గనైజేషన్ చేస్తాను. మంచి మంచి ప్లేస్ మంచి వాళ్ళు ఉండేటట్టు అన్ని అరేంజ్మెంట్ చేస్తారు. నెక్స్ట్ మన కాన్సెన్స్ నుంచి ఒక చేద్దాం. మీరు ఐడెంటిఫై